ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, మళ్ళీ పోలీస్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఒక 11 మెంబర్స్ వాడి బ్రిడ్జ్లో చిక్కుంటే వాళ్ళని కూడా రెస్క్యూ చేయడం జరిగింది సార్. రామాయంపేటలో ఉమెన్ డిగ్రీ కాలేజ్లో ఒక 350 మెంబర్స్ని, ఎస్సీ హాస్టల్లో ఒక 80 మెంబర్స్ని కూడా రెస్క్యూ చేసి సేఫ్ ప్లేస్కి పంపించినాం సార్. ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే మనకి హౌజెస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ప్లస్ వాటర్ ఇన్యుండేషన్ ఉందో అక్కడ ఒక 53 ఫ్యామిలీస్ని మనము రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి సేఫ్ ప్లేస్లో పెట్టడం జరిగింది సార్. సో ఈ మనకి పోచారం ప్రాజెక్ట్ నిన్న కొద్దిగా రిస్కీ పొజిషన్లో ఉండేది సార్. సో అరౌండ్ 1,80,000 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ అవుతుండే సార్. దాని కెపాసిటీ వచ్చి 70,000 క్యూసెక్స్ మాత్రమే సార్. సో అక్కడ కొద్దిగా పక్కన కొద్దిగా బ్రీచ్ అయ్యింది అనేసి తెలిసి మనం రిస్క్ తీసుకోవద్దని సర్దన్న విలేజ్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారని వాళ్ళందరినీ కూడా ఒక 375 మెంబర్స్ని మనము మెదక్ రిహాబిలిటేషన్కి తీసుకొని వెళ్ళిపోయినాం సార్. ఒక ఆటోలో వెళ్తూ ఉంటే సో వాళ్ళు ఈ ఫ్లడ్లో వాళ్ళు స్వెప్ట్ అవుట్ అయిపోయినారు సార్. సో వాళ్ళకు కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ అంతా నిన్న నైట్ వరకు ట్రై చేసినారు సార్. బట్ నేను నైట్ వెళ్ళేసరికి కూడా వాళ్ళ వేరే బోట్స్ ఇంకా మనకి దొరకలేదు సార్. ఒక్క బాడీ దొరికిందని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్, ఆ 2 మెంబర్స్ది. సో లార్జ్ స్కేల్ అగ్రికల్చర్ ఫీల్డ్స్, రోడ్స్, కల్వర్ట్స్ అన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అయినాయి సార్. సో వీటన్నిటిని కూడా మనము పోలీస్, రెవెన్యూ, పంచాయతీ టీమ్స్తోని మొత్తము బ్యారికేడింగ్ చేసేసి ఐదర్ సైడ్ నుంచి కూడా ఎవరిని పోనీయకుండా మొత్తం ఈ 85 ప్లేసెస్లో అంతా కూడా పెట్టడం జరిగింది సార్. సో ఇవి కాకుండా మనకి అక్కన్నపేట, రామాయంపేట వెళ్ళే లైన్లో కూడా రైల్వే ట్రాక్ దెబ్బతింటే కూడా రైల్వే వాళ్ళతో మాట్లాడి అక్కడ ట్రైన్స్ అంతా కూడా ఆఫ్ చేసినాం సార్. ఈరోజు 4 o'clock వరకు అది రిస్టోర్ అవుతుంది అనేసి రైల్వే అథారిటీస్ చెప్తున్నారు సార్. పవర్ సప్లై మనకు ఒక 113 విలేజెస్లో పవర్ సప్లై ఎఫెక్ట్ అయితే 106 విలేజెస్లో మొత్తం రెక్టిఫై అయిపోయినాయి సార్. 7 విలేజెస్ రిస్టోరేషన్, అది కొద్దిగా క్రిటికల్ ఉంది సార్. అది కొద్దిగా టైం తీసుకునేటట్టుంది. అది కూడా రిస్టోరేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేస్తున్నారు సార్. మిషన్ భగీరథ వాటర్ కూడా ఒక 4 విలేజెస్కి ఎఫెక్ట్ అయింది సార్ రామాయంపేటలో. సో ఆ 4 విలేజెస్ది కూడా మనము రీస్టోర్ చేయడానికి మిషన్ భగీరథ టీమ్స్ కూడా వాళ్ళు రిస్టోరేషన్ వర్క్స్ చేస్తున్నారు సార్. ఆ పైప్ ఏదైతే ఉందో అది వాష్అవుట్ అయిపోయింది సార్. సో దాన్ని వాటర్ రిసీడ్ కాగానే వాళ్ళది రీస్టోరేషన్ వర్క్స్ కూడా వాళ్ళు చేస్తారు సార్.